సింగిఫ్ట్ అయిపోయాను ఏం జరిగిందో వచ్చేవరకు ఎవరు ఫోన్ చేసినా ఎవరు పడ్డా ఇట్లా అయిందా హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. ఈరోజు మనం శంకరాంపల్లి గ్రామ పంచాయతీలో శంకరాంపల్లిలో ఉన్నాం. సో శంకరాంపల్లిలో గడిచిన ఒక రోజు ముందు మనకైతే ఒక సంఘటన జరిగింది. అదేంటంటే చాలా వరకు ఇక్కడ దొంగలు పడి ఒక ఇంట్లో దగ్గర దగ్గర ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించిన ఒక డీటెయిల్స్ అయితే అడిగి మనం ఫ్యామిలీ మెంబర్స్ని అడిగి తెలుసుకుందాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ అయితే ఉన్నాయో దొంగలు ఎప్పుడు పడ్డారు ఏంది దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఒకసారి తెలుసుకొని ఫ్యామిలీ మెంబర్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం లోపట్లో ఉన్నాం. సో సంఘటన జరిగిన స్థలంలో ఉన్నాం. సంఘటన జరిగిన స్థలంలో సో చాలా వరకు అయితే ఇక్కడ అంతా మొత్తం ఎక్కడికి అంతా ఆగం చేసి ఉన్నది చూడండి. ఒకసారి ఈ మొత్తం ఇక్కడ చెల్లా చెదరగా పడి అంత ఆగంలో ఉన్నది చూడండి. తీసుకోను చాము తీసుకో. దీన్ని బట్టి మన గడపారుతో కిందికి వచ్చినట్టు అనిపిస్తుంది. మంచిగా గడపార పెద్ద తెచ్చిర్రు అదికనో బర్లగడ్డ పీక్ వచ్చినట్టు అదే పీక్ వచ్చి అందులో మరి ఈ ప్లేస్లో టీవీని కూడా ఎత్తుకెళ్ళే మొత్తం తీసుకొని పోయారు. టీవీని కూడా ఇక్కడ ఇంట్లో ఏమన్నా పోయిందన్న సంబంధించిన అక్కడ దేవాలయ రూమ్లో చాలా వరకు డ్యామేజ్ అయితే ఘోరంగా చేశారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లోపటైతే ఇంకా దారుణంగా ఉంది. మొత్తం దారుణం అంటే దారుణంగా చేయడం జరిగింది. ఇక్కడ దేవాలయ రూమ్లో కూడా అంతా చిల్లర వందరగా చేసి మొత్తం ఎత్తుకెళ్ళిన పరిస్థితి ఉన్నది. సో చూపించే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి చూడండి ఇక్కడ ఈ బీరోని అయితే మొత్తం పగలగొట్టి ఈ బీరోని పగలగొట్టి మొత్తం ఇందులోనన్నా నగలు ఏమైనా ఉన్నాయి, ఇందులోనే నగలు సంబంధించినవి, ఇందులోనే కాగితాలకు సంబంధించిన ఫోన్స్ సంబంధించిన దాంతో ఇందులోనే పగలగొట్టారు. అదంటే ఇంకోటి ఈ గడ్డపారతోటి మొత్తం తాళం బగలగొట్టి ఈ గడ్డపారతోటి తాళం బగలగొట్టి మొత్తం ఏడికడికి బయటనే ఉంచండి. బయట నుంచి తీసుకొచ్చారట వీళ్ళు కూడా అంట. లోపల తీసుకొచ్చి దీంతో అక్కడ డ్యామేజ్ చేసి దాన్ని పగలగొట్టి లోపల తీసుకొచ్చి దీంతో ఈ బీరువా మొత్తం పగలగొట్టి ఉందరగా చేసి మొత్తం పోయింది. చూడండి ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. ఘోరంగా చేయడం జరిగింది. చాలా ఎప్పుడు జరిగింది అన్నది మన రాత్రి జరిగిందా? సరే దీని గురించి ఒకసారి ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళని అడిగి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి మనం బ్రదర్ రండి. దీంతో కుటుంబ సభ్యులు ఉన్నారు, కుటుంబ సభ్యులను మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎప్పుడు జరిగింది ఇది అసలు? 27 నాడు రాత్రి మా వదిన బిడ్డ డెలివరీకి ఉన్నదని పోయింది. బాగా కొంచెం ఆపది బాగా ఇబ్బందులు ఉన్నాయని పోయింది. ఇక దాన్ని అదునుగా చేసుకొని మరి ఎవడు విషయంలో ఏమైందో తెలియదు. ఇక మరి ఇట్లనైతే మాకు బాగా అన్యాయం జరిగింది. నగలు పోయినాయి, సెల్లు, టీవీ అన్నీ తీసుకెళ్ళిండ్రు. ఇప్పుడు ఎంతవరకు పోయినాయి? డబ్బులైనా కానీ డబ్బులు ఏం పోలేదు కానీ నగలు అయితే పోయినాయి. ఒక 10-12 తులాల వరకు, 15 తులాల వరకు. మాకు తెలియదు, మా వదిన తెలుసు కానీ ఆమె మరి ఇప్పుడు చెప్తే మళ్ళీ ఏమైనా బీపీ డౌన్ అవుతుందో ఇబ్బంది అవుతుందని మేము చెప్పలే. ఇంకా ఇంతవరకు కూడా తెలియనియలే. రాత్రి పాప పుట్టిందట, ఆపరేషన్ అయింది. ఇక ఇప్పటికి కూడా తెలియనియలే. పోలీసు వాళ్ళు కూడా అద్దాయా మరి ఏమన్నా మళ్ళీ ఇబ్బంది అవుతుంది, సీరియస్గా ఇట్లా జరుగుతుంది, ఇద్దరు మంచిగా లేరు అంటారు కదా అని అన్నారు. అంటే మేము ఇప్పటి వరకు చెప్పలే. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ నిన్న 100కు ఫోన్ చేస్తే వచ్చిండ్రు, చెక్ చేసిండ్రు, బాగానే సపోర్ట్ చేసారు. ఒక 3-4 టీములు వచ్చినాయి. రాత్రి 8 గంటల వరకు కూడా
ఉండి వెళ్ళిపోయిండ్రు. ఏం కాదయా, మీకు ఏం బాధ లేదు, మేము ఉన్నాం, మేము దొరకబట్టిస్తాం, బాధపడకుండా ఏడవకుండా అని చెప్పారు. ఏమవుతారండి వీళ్ళకి ఏమవుతారు మీరు? మా వదిన మీ వదిన అవుతుందా? ఓకే ఓకే అండి, ఏడవద్దు. మన బ్రదర్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు మీరేమవుతారన్నా? నేను అబ్బాయిని. మీరు అబ్బాయి అవుతారా? ఓకే, చెప్పండి అన్న. అసలు ఏం జరిగింది, ఎన్ని గంటల నైట్ జరిగింది ఒకసారి చెప్పండి. 27th నైట్ జరిగి ఉంటుంది. నేను హైదరాబాద్లో ఉంటాను. ఓకే నాకు కూడా తెలియదు. మన ఇక్కడ ఇంటి దగ్గర బ్రదర్ కాల్ చేశాడు, ఇట్లా జరిగింది అంటే. నేను మంచిర్యాలకి వెళ్తున్నా, నేను ట్రైన్లో ఉన్నప్పుడు. నేను ఇట్లా జరిగింది, నువ్వు ఇంటికి ఏమైనా వచ్చావా అంటే, లేదు మరి నేను ఇంటికైతే రాలేదంటే, ఇట్లా డోర్ తీసి ఉంది ఏంటి అని అనగానే మా బాబాయ్ కాల్ చేశాను. వచ్చి చూశారు. వాళ్ళు చూసినాక నేను ఇమీడియట్గా ఇంటికి రావడం జరిగింది. అది నిన్న పోలీసు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు. ఎస్ఐ కానీ, డిఎస్పీ కానీ, మన కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ వీళ్ళందరూ, సిఐ కానీ, స్క్రూ టీం కూడా వచ్చింది, చాలా సపోర్ట్ చేశారు. నైట్ కూడా నేను ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాను. దర్యాప్తు జరుగుతుందా? జరుగుతుంది, ఇప్పుడు కూడా వచ్చారు, ప్రాసెస్లో ఉంది, ఇంకా జరుగుతూనే ఉంది. ఓకే, ఇప్పుడు నగలు పోయి అన్నారు అన్న, ఎన్ని తులాల వరకు ఉండవచ్చు అందులో? 15 ఎబ్బోనే ఉంటాయి. అది మా మదర్కి తెలుసు, నాకు కూడా తెలియదు పూర్తిగా. ఎందుకంటే మా సిస్టర్ ఇప్పుడు సర్జరీ అయ్యింది. ఇప్పుడు తనకు కూడా తెలిస్తే ఈమె బీపీ పేషెంట్, తనకి ఏమన్నా అయితే మళ్ళీ ప్రాబ్లం కదా. మా అందరికైతే, మాకు తెలిసిన వరకు అయితే మేము చెప్పాము. ఇంకా తెలియదు, తనకు కూడా పూర్తిగా తెలియదు. ఈ విషయం కూడా చెప్పలేదు ఇంతవరకు. ఇంకా డబ్బులు ఏమన్నా పోయా? డబ్బులు అయితే ఏమి లేవు. 1500 ఒక 2000 వరకు ఉండొచ్చు, కానీ క్యాష్ ఏం లేదు ఇంట్లో. గోల్డ్ ఒకటే ఉండే, మామూలుగా బుక్స్ అండ్ పేపర్స్. మంచిగా లేదనే బాధతోనే మేము ఉన్నాం, దాన్ని అదును చేసుకొని. ఇంకోటి అక్కడ టీవీ కూడా పోయేదన్నారు. 32 ఇంచెస్ టీవీ ఒకటి, బీరులో ఒక మొబైల్ ఫోన్ ఉండే, మొబైల్ ఫోన్ ఒకటి, ఇవి తీసుకెళ్లారు. ఏం ఫోన్ అన్నది? ఇది రియల్మీ C55. ఓకే ఓకే, ట్రాకింగ్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారు దాన్ని? ట్రై చేస్తున్నారు, జరుగుతుంది, అది కూడా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. అది ఇంకా మనం చెప్పాము, నిన్న IMEI నెంబర్ కూడా ఇచ్చాము. ఓకే, మొబైల్ నెంబర్, IMEI నెంబర్ కూడా ఇచ్చాము, జరుగుతుంది అది కూడా. ఒక దగ్గర ఎంతవరకు ఎంతవరకు నష్టం జరిగింది అందాజ ఇస్తున్నారన్న? మినిమం ఒక 15 lakhs ఉండొచ్చు. ఇప్పుడు మనం ఉన్న ప్రాసెస్, ఇప్పుడున్న గోల్డ్ వాల్యూ నాట్ ఏంటి. వెండి కూడా పోయింది, 50 తులాల వరకు వెండి ఉంది ఇందులో. మళ్ళీ 50 తులాల వెండి, బంగారం ఒక 15 తులాల మినిమం. అది మాకు తెలిసిన వరకు అయితే మేము చెప్పాము. అది ఇంకా మిగతాది ల్యాండ్ కు సంబంధించిన దస్తావేజాలు ఏమన్నా పోయాయి? అవి ఇంకా మేము చెక్ చేయలేదు ఇంకా, ఎందుకంటే మళ్ళీ సార్ వాళ్ళు వచ్చి చెక్ చేసేది ఉంది. పాస్బుక్లు కానీ, పేపర్స్ కానీ అవి కూడా ఉన్నాయి. అవి ఇంకా మేము ఏం టచ్ చేయలేదు. ఇంకా సార్ వాళ్ళు వచ్చి ఓకే మీరు చదువుకోండి అన్నప్పుడు చూడొచ్చులే అని. ఏం పోయినా ఇంకా ఏం మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఈ సంఘటన జరిగిందని చెప్పి మీకు ఎవరు చెప్పారు అసలు? మన ఇంటి దగ్గర బ్రదర్ వాళ్ళు చెప్పారు, ఇంటి పక్క వాళ్ళు చూశారు. బయట డోర్ ఎప్పుడు వేసి ఉంటది కదా, ఇవాళ కంపల్సరీ డోర్ వేసి ఉంటదని వాళ్ళకు కూడా తెలుసు, మమ్మీ ఉండదని. మరి ఏంటి, నేను అంటే 15 days ఒకసారి వస్తూనే ఉంటా. ఎప్పుడు వచ్చినా కూడా ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30 బస్ వస్తాన్నట్టు. ఆ టైంకి వచ్చి ఉంటాడు, డోర్ తీసాడంటే మళ్ళీ బయట గేట్కి లాక్ చేసి ఉంది. వాళ్ళకి అలా డౌట్ వచ్చి కాల్ చేశారు. చేసినప్పటికీ నేను ఆల్రెడీ మంచిర్యాలకు వెళ్తున్నా కాబట్టి రాజ్పేటలో డ్రాప్ అయిపోయి ఇటు వచ్చేసాను. అది ఎప్పటికి ఉండేది, కాకపోతే ఏంటంటే బిడ్డ డెలివరీకి ఉన్నది కదా, ఆపద టైం కదా, వాళ్ళ తండ్రి లేడు, అన్నయ్య లేడు. ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది? 55-60 రాకుంటుంది, 55 నుంచి. నాకు 55 సంవత్సరాలు. ఈ అన్న చెప్పిన విధంగా అయితే దగ్గర దగ్గర ఒక 15 lakhs వరకు అయితే బంగారం, వెండి, దస్తావేజులకు సంబంధించి అయితే పోయినాయి. దీనికి సంబంధించిన దర్యాప్తు కొంచెం పోలీసులు ముమ్మరంగా జరిపి వీళ్ళకు తగిన న్యాయం చేయగలరని చెప్పి జీనియస్ యాజమాన్యం అయితే కోరుకుంటుంది. ఈ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా వరకు దొంగల వివత్సం చాలా ఘోరంగా జరిగిపోయింది. ఆ గడ్డపార, ఈ బీరువాతోటి ఒక టీవీ, ఇవన్నీ చిందర వందరగా చేసి మొత్తం ఎక్కడెక్కడ చేసి మొత్తం ఆగమాగం చేసి మొత్తం ఉన్న పలంగా మొత్తం ఎత్తుకపోయారు. సో ఏదేమైనా కానీ ఈ కుటుంబానికి తగిన న్యాయం కంపల్సరీగా జరగాలని చెప్పి నేను పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నా. దీన్ని ముమ్మరంగా వెతికి దీనికి సంబంధించిన సీసీ కెమెరాలు అయినా కానీ ఏదైనా ప్రూఫ్ అయినా కానీ చూసి దయచేసి దీన్ని చూసి కంపల్సరీగా వీళ్ళకి న్యాయం చేయాలని జీనియస్ యాజమాన్యం నుంచి అయితే మేము రిక్వెస్ట్గా చెప్పడం జరుగుతున్నది. మీరు చూస్తున్నారు జీ న్యూస్ గ్లోబల్. జై హింద్.